ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా రోజులు లాంగ్ గ్యాప్ వచ్చేసింది వీడియోలు. కొంచెం హెల్త్ బాగోక చేయట్లేదన్నమాట. ఈరోజు తాటిగారు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. సో చూసేయండి, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చాను మా ఇంటి దగ్గర నుంచి. చూడండి, తాటిపండు 2 తాటిపండ్లు గుజ్జుమట బౌల్ నిండా వచ్చింది. మా అమ్మమ్మతో వేపిస్తున్నాను అనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అదిగోండి తాటి పలుపు, 2 తాటిపళ్ళు పలుపు అనమాట. అది 2 తాటిపండ్లుకి కేజీ బంసీ రవ్వ అయితే పట్టింది. బంసీ రవ్వ అంటే తెలిసింది కదా, మన అందరి ఇళ్ళలో ఉంటుంది. తెల్ల గోధుమ రవ్వ అనమాట. తెల్ల గోధుమ రవ్వ ముందైతే ఒక 1/2 కేజీ పోసాను. తర్వాత సరిపోలేదనిపించి మళ్ళీ ఇంకొక 1/2 కేజీ అయితే పోసాను. తర్వాత ఆల్రెడీ తాటిపండు బాగా తీయగానే ఉందండి. బెల్లం మనకు తీపిని సరిపోయినంత వేసుకోవాలి. టేస్ట్ని ఎక్కువ తీపి తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. మేమైతే తీపి పొద్దునే తింటాము, అది కరిగాక మళ్ళీ వేద్దామని చెప్పేసి ఒకసారి వేసి ఆగామన్నమాట. సో చూసారు కదా, అదిగో రవ్వ ఇంకా పట్టింది. నాకు రవ్వ సరిపోలేదనిపించి మళ్ళీ రవ్వ వేసాను. కొంచెం ఇంకా బెల్లం అయితే కూడా వేస్తున్నాను. బెల్లం కొంచెం తీపి పడుతుంది అనిపించింది, బెల్లం అయితే కూడా వేస్తున్నాను. చూడండి, అదిగోండి చక్కగా అలా పైకి కిందకి నీట్గా అలా కలుపుకోవాలి. కలిపి నీట్గా గారి నూనె పెట్టుకోండి. దగ్గర నూనె పెట్టుకుంటే చక్కగా గారి వస్తుంది. అది మెత్తగా రావాలంటే ఇది ఇలా కలుపుకోవాలండి. ఒక్కొక్కరు గారి రావట్లేదని చెప్పేసి వరిపిండి వేస్తారు. వరిపిండి వేయడం వల్ల ఏమవుతుందంటే గట్టి వచ్చేది గారి. ఇడ్లీ రవ్వ కూడా వేస్తారు, మేమేమో గోధుమ రవ్వే వేస్తాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని మూకుడైతే పెట్టుకొని ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ కేజీ ఆయిల్ అండి, కేజీ పోస్తున్నాను. కాటన్ ఆయిల్ అది. తాటిగారికి ఈ ఆయిల్ అయితేనే బాగుంటుందని చెప్పి ఇదే పోస్తున్నాను నేను. సో చూస్తున్నారు కదా, కేజీ ఆయిల్ ఇది. ఆయిల్ బాగా కాగిన తర్వాత గారైతే మనం ఒత్తుకుని వేసుకుందాము. ఆయిల్ అయితే కాగిందండి. రవ్వ పేపరే, రవ్వ కవర్ బాగా వస్తుందని చెప్పేసి నూనె దగ్గర పెట్టుకుని తడి చేసుకుని వేస్తుంది అనమాట గారి. అదిగోండి చూస్తున్నారు కదా, వేసిన వెంటనే గరిటె పెట్టకండి. ఒక్క 5 మినిట్స్, కనీసం 10 మినిట్స్ అన్నా వదిలేయండి. వాటికి అలాగా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే చక్కగా గారి అయితే వస్తుంది చాలా నీట్గా. అదిగో చూస్తున్నారు కదా, అదిగో నీట్గా వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం షేడ్ మారుతుంది. షేడ్ మారిన తర్వాత మళ్ళీ వేసుకోండి. వాటిని పక్కకు జరిపి గారెలు అయితే అదిగోండి గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చిన తర్వాత ఒక పేపర్ అయితే పళ్ళల్లో వేసుకొని దాని మీద అన్నీ వజ్జిగా పెట్టుకోండి. చూడండి, మాకైతే 2 కాయలకి 60 గారెలు అయితే అయినాయండి. సో చూస్తున్నారు కదా, అదిగోండి ఇంతేనండి. చాలా సింపుల్, ఈవెన్గా, స్పీడ్గా అయిపోయే రెసిపీ అండి. సో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా పంపించండి నాకు ఏమేమి వంటకాలు